యేసుక్రీస్తు వారి అశ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, కీర్తన 27వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆ జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నేను నివసింపగోరుచున్నాను. నా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా తండ్రి, మమ్మల్ని సజీవులు కొంచెం విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నేను ప్రభు. ప్రతి ఒక్కరు తండ్రి వినగల జీవన గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని ప్రభా. స్థుతులపై ఆసీనుడైన దేవ తండ్రి, నీకే మరి మహిమ ఘనత నీకే ఆరోపించుకోమని తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభా, ప్రతి ఒక్కరిలో తండ్రి మారు మనసు అనేది దయచేయమని మా ప్రభువైన యేసయ్య నామములో మారు వినమ్రంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఏమన్నాడు కీర్తన 27లో, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, చాలామందికి ఏం కావాలి? లోకము కావాలి. ఇంకేం కావాలి? లోకము కావాలి, ఇంకా దేవుడు కావాలి అన్న దృక్పథం. ఇదేంటి? ఒక నటన జీవితం. ఇది ఒక నటన. ఈ జీవితం అనేది ఒక నటన. లోకం కావాలి, దేవుడు కావాలి, రెండు కావాలి. ఇది ఎలా ఉంటుందంటే, రెండు పడవల మీద కాళ్ళు వేసినట్లుగా ఉంటుందన్నమాట. రెండు పడవల మీద ప్రయాణం కుదరదు. రెండు పడవల మీద ప్రయాణం ఏమన్నా కుదురుతుందా? కనుక దేవుని స్పర్శను అనుభవించిన వారు లోకంపై ఆసక్తి చూపలేరు. దేవుని స్పర్శను అనుభవించిన వారు లోకంపై ఆసక్తి చూపలేరండి. దేవుని యొక్క ప్రేమను తెలిసిన వారు, దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నవారు లోకంపై ఆసక్తి చూపరు. కనుక మనము లోకములో ఉన్నాం, కానీ లోకం మనలో ఉండకూడదు. మనం లోకంలో జీవిస్తున్నాం, కానీ ఆ లోకం అనేది మనలో ఉండకూడదు. లోకం అనేది మనలో ఉండకూడదు. కాబట్టి దేవుని స్పర్శతో ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ఆత్మానందము పొందాలి. ఆత్మానందం మనము పొందుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిని, సహవాసమును మనం కోల్పోకూడదు. నీకు ఎన్ని పనులన్నా ఉండవచ్చు, నేను దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని మనము కోల్పోకూడదండి. దేవుని సహవాసాన్ని మనము కోల్పోయే వారిగా ఉండకూడదు. ఇది ఎలా ఉంటుందంటే, చూడండి, తల్లి బిడ్డ ఒక అనురాగ బంధం, అంతే కదా? తల్లి బిడ్డ ఒక అనురాగ బంధం. ఒకవేళ తల్లి ఏదో పని మీద ఇంట్లో పక్కకి వెళ్ళింది అనుకోండి, ఏదో పని చేయడానికి. ఇందులో ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. అంటే తల్లి స్పర్శ ఆ బిడ్డకు లేదు. అక్కడ తల్లి లేదన్న విషయంలో ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. కాబట్టి చాలా ఆ స్పర్శను కోల్పోయిన బిడ్డ ఏడుస్తున్నాడు. అప్పటికే రాకపోతే బిడ్డ ఇంకేం చేస్తాడు? గుక్కపట్టి ఏడుస్తాడు. అప్పటికే రాకపోతే, తల్లి ఇంకా రాకపోతే గుక్కపట్టి ఏడుస్తాడు, ఇంకా నా తల్లి రాలేదు ఏంటి అని. కాబట్టి తల్లి ఏం చేస్తుంది? పరుగున వచ్చి బిడ్డను హత్తుకుంటుంది. పరుగున వచ్చి బిడ్డను హత్తుకుంటుంది. మనకు మన తండ్రి అయిన దేవునికి ఉన్నది ఇదే సంబంధం. మనకి మన తండ్రి అయిన దేవునికి ఉన్న సంబంధము ఇదే సంబంధం. కాబట్టి గుక్కపట్టి ఏడిస్తే అంటే ఏంటి అర్థం? అంటే గుక్కపట్టి ఏడిస్తే అనగా హృదయపూర్వకంగా నువ్వు పిలిస్తే. గుక్కపట్టి ఏడిస్తే అంటే నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు పిలిస్తే వెంటనే ఆయన వచ్చి మనను హత్తుకుంటాడు. వెంటనే మనల్ని ఆయన వచ్చి హత్తుకుంటాడు. ఆత్మశాంతిని పొంది ఉన్నవారు మనశ్శాంతిని కూడా కలిగి ఉంటారు. ఆత్మశాంతిని పొంది ఉన్నవారు మనశ్శాంతిని కూడా కలిగి ఉంటారు.
సంతోష ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటారు. సంతోష ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటారు. చూడండి, ప్రాణములకు విశ్రాంతి అంటే ప్రాణము అంటే మనసుకు విశ్రాంతి. ఎలా చూడండి, లోక సంబంధంగా కుటుంబపరంగా మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. లోక సంబంధంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, రకరకాల ఆలోచనలు, అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఒక మనిషి మార్పు చెంది ప్రభుని నమ్మి ఉండవచ్చు. ఒక మనిషి మార్పు చెంది ప్రభుని నమ్మి ఉండవచ్చు. కానీ ఒక వ్యక్తి నమ్మాడు అనుకోండి, మరి మిగిలిన వారు, ఒక భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారు నమ్మలేదనుకోండి, వారు నమ్మలేదు, వారు మారలేదు, లోకాకర్షణలో ఉన్నవారు కనుక వారి వల్ల ఏం కలుగుతుంది? నమ్మిన వ్యక్తికి ఇబ్బందులు రావచ్చు. నమ్మిన వ్యక్తికి ఏమొస్తాయి? ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా దేవుని నమ్మలేదు కనుక. ఎందుకు వీరు ఇంకనూ మారలేదు అన్న ఆలోచన, మారాలన్న ఆశ వలన మనసు కలత చెందుతుంది. వీరు ఎందుకు ఇంకా మారలేదు అన్న విషయంలో ఈ వ్యక్తి యొక్క మనసు కలత చెందుతుంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నా అంటే, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాడి, అసలు కాడి అంటే ఏంటి? కాడి అంటే వాక్యము. ఎత్తుకొని అనగా ధ్యానించుకొని. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. కాడి అనగా వాక్యము, ఎత్తుకోవడం అంటే ధ్యానించుకొని, నేర్చుకొని, వాక్యానుసారము జీవిస్తే, ఆ వాక్యాన్ని మరి ధ్యానించి నేర్చుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే మనసుకు ఏం కలుగుతుంది? విశ్రాంతి. ఒక మనిషి వేరొక మనిషిని మార్చలేరు, కానీ వాక్యం మార్చేస్తుందండి. ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు, కానీ వాక్యం మాత్రం మార్చేస్తుంది. వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. వాక్యం మాత్రము మార్చేస్తుంది. వారిలో మార్పును కలిగించు దేవుని పని. వారిలో మార్పును కలిగించట దేవుని యొక్క పని. చూడండి, ఇది ఇర్మియాలో ప్రభు మాట్లాడతాడు, మీరు నిత్యము వించుందురు కానీ చేయకుందురు. మీరు నిత్యము వించుందురు కానీ మీరు చేయకుందురు అన్న విషయంలో ఆయన చెప్తూ ఉంటారు. నిత్యము వింటాం, దేవుని వాక్యాన్ని వింటాం, కానీ వాక్యానుసారంగా మనము జీవించాం. కనుక నీవు విశ్వాసంతో వారి కొరకు ప్రార్థన చేసి, విశ్వాసంతో మారని వారి కొరకు, నువ్వు విశ్వాసంతో వారి కొరకు ప్రార్థన చేసి, నీ వ్యక్తిగత ప్రార్థనతో జీవితంతో వారి ఎడల ఆదర్శంగా నిలవాలి. వ్యక్తిగతంగా నీవు వారి కొరకు ప్రార్థన చేసి, మారిన వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేసి వ్యక్తిగత ప్రార్థనలో జీవితంలో వారి ఎడల ఆదర్శంగా నిలవాలి. ఓర్పుతో సహనంతో వేచి ఉండాలి, కానీ కలత చెందరాదు. దేవుడేమన్నాడు? మీరు వెళ్ళండి, వాక్యం బోధించండి, చెప్పినట్టు మీరు బోధించండి. బోధించడమే మీ వంతు, అంతే. వారు మారలేదా అన్నది నేను చూసుకుంటా అన్నాడు ప్రభు. హెచ్కేల్ గ్రంథం. వారు మారారా లేదా అన్నది నేను చూసుకుంటా, మీరు మాత్రం ప్రకటించండి వాక్యము అన్నాడు. మారలేదని మీరు కలత చెందాల్సిన అవసరం ఏం లేదు. అది దేవుని వంతు, దేవుడు చూసుకుంటాడు. అది మారారా మారలేదన్నది దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ప్రకటించాలి వాక్యం. ఎక్కడికన్నా వెళ్ళు, ప్రకటించు వాక్యం, దేవుని వాక్యాన్ని ప్రకటించు. కాబట్టి ఓర్పుతో సహనంతో వేచి ఉండాలి, కానీ కలత చెందరాదు. యెషయా 26:3 చూస్తే, యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో
ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎఫెసీ 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఆయన అందరిలోనూ ఉన్నాడు. ఆయన ఫిలిప్పీ 4:6-7 4వ అధ్యాయము 6-7 వచనంలో దేనిని గూర్చి చింతపడకూడదు, కానీ దేనిని గూర్చి చింతపడవద్దు. మనం అన్ని విషయాలు చింతపడతాం. దేవుడు మనకు తెలియజేస్తున్న వాక్యాన్ని చదువుతాము, కానీ మనం అన్ని విషయాల్లో మనం ఏం చేస్తాం? చింతపడుతూనే ఉంటాం. చింతపడుతూనే ఉంటాం. నాకు అది లేదు, మాకు ఇది లేదు, అది లేదు, నాకు ఆ ఇల్లు లేదు, ఆ కారు లేదు, ఈ విధంగా చింతపడుతూనే ఉంటాం. కనుక దేన్ని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ మీరు చేయవలసింది ఏంటి? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అందుకు మీరు చింతపడవలసిన అవసరం లేదు, మీరు బాధపడవలసిన అవసరం లేదు. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉంటుందండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి చూడండి, ప్రార్థనలో మన విన్నపములు మనం తెలియజేస్తాం కదా. ప్రార్థనలో మనకు కావాల్సినవన్నీ మనము ఏకరువు పెడుతూనే ఉంటాం. ప్రార్థనలో మనకు కావాల్సినవన్నీ మరి ప్రార్థనలో దేవుని తెలియజేయడం మన వంతు. మనం తెలియజేయడం మన వంతు. ప్రార్థన చేస్తే మీకు కావాల్సినవి ఏమిటో తెలియజేయండి, అది మన వంతు. వాటిని నెరవేర్చడం ఎవరిది? దేవుని వంతు. అది నెరవేర్చడా దేవుని వంతు. ఏది ఎప్పుడు ఏమి చేయవలనో దేవుడే నిర్ణయిస్తాడు. అది మనం తొందరపడవలసిన పని ఏం లేదు. అయ్యో ఇంక నాకు రాలేదు, అయ్యో నాకు ఇంకా వివాహం కాలేదు, ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. అది నెరవేర్చడం దేవుని వంతు. మీరు ప్రార్థన చేయండి, అంతే. ప్రార్థన చేయండి, అది నెరవేర్చడం దేవుని వంతు. దేవుని చిత్తానుసారం నడుచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా మీరు నడుచుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు అన్నాడు, ప్రభువే చూసుకుంటాడు అన్నీ అని. ప్రభువుకి మీ యొక్క విన్నపములు మీరు తెలియజేసినట్లయితే అవన్నీ నెరవేర్చేది ఎవరు? ప్రభువే. కనుక మరి ప్రార్థనలో మనం సరి చేసుకుంటూ నిండు మనసుతో మన స్వరాన్ని దేవునికి వినిపించి ప్రార్థనను ముగించిన తర్వాత మన ఎదలో, మన హృదయంలో హాయిగా ఉంటేనే మన ప్రార్థన దేవునికి చేరినట్టు అని గ్రహించాలి. మన హృదయం సంతోషముగా మన విన్నపములు దేవునికి తెలియజేసిన తర్వాత మన హృదయము సంతోషముగా ఉన్నప్పుడు మాత్రమే మన ప్రార్థన అంట దేవునికి చేరినట్లంట. ప్రియులారా, అలా దేవునికి విన్నవించుకుంటున్నారా? మీ విన్నపాలు దేవునికి తెలియజేస్తున్నారా? మీ విన్నపాలు దేవునికి తెలియజేస్తున్నారా? తెలియజేయండి. బాధపడకండి. నాకు అది లేదు, ఇది లేదని బాధపడకండి. తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మీరు ఆయనకు తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కాబట్టి ఆయనకి మీకు కావాల్సింది ఏమిటో ఎప్పుడు నెరవేర్చాలో అనేది అది ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనము బాధపడే వారిగా మనము ఉండకూడదు. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందుకే అంటున్నాడు దావీదు కీర్తనలో 27వ అధ్యాయం 4వ వచనంలో, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో
నివసించగోరుచున్నాను అంటున్నాడు. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. చూడండి, ప్రవక్తల్లో అన్న చూస్తాం మత్తయి సువార్తలను, లూకా సువార్త ఏది అన్న, ఆమె 7 విధవరాలుగా ఆమె ఉంది. 7 భర్త సంసారం చేసింది అంతే. తర్వాత 84 ఏళ్ళ వరకు ఆమె మరి దేవుని సన్నిధిలోనే, అంటే 85 ఏళ్ళు అంటే అంతకన్నా ఎక్కువగానే ఉండవచ్చు ఆమె ఏది. కాబట్టి ఆమె దేవుని సన్నిధిలోనే ఉండి ఏం చేస్తుంది, అందరికీ దేవుని గురించి దేవుని సువార్తను ఆమె తెలియజేస్తుంది. ప్రియులారా, ఆమె జీవితకాలం అంతా దేవుని సన్నిధిలోనే ఉండి ఆమె దేవుని గురించి దేవుని సువార్తను గురించి తెలియజేస్తుంది అన్న అనే ప్రవక్తిని. కాబట్టి మనము కూడా అన్ని దానాల కన్నా మిన్నైన దానం ఏదంట, సువార్త దానం అంట. సువార్త దానం. చాలామంది అన్ని దానం కన్నా మిన్నైనది అన్నదానము అంటారు, కానీ అన్ని దానం కన్నా మిన్నైనది ఏదంటే సువార్త దానం మాత్రమే. సువార్త వినండి, ముందు ఆ వాక్యానుసారంగా మీరు జీవించండి. ఆ వాక్యానుసారంగా మీరు జీవించకుండా మాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా మనకి ఇవ్వడు. మనం వాక్యానుసారంగా మనం జీవించేవారిగా ఉండాలి. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములతో దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకున్నాం ప్రభా తండ్రి. మరి దావీదు చెప్పినట్లు ప్రభా ఆ జీవితకాలం అంతా తండ్రి యెహోవా మందిరంలో నివాసం చేసేదను అంటున్నావు అని చెప్తున్నాను నేను ప్రభా తండ్రి. మేము కూడా ఆ విధంగా జీవించడానికి కృప చూపండి నాయన ప్రభా తండ్రి. ఈ యొక్క మరి సువార్తను అనేక మందికి చాటి చెప్పేవారిగా ఉంటగా నీకు అనుగ్రహించండి నాయన ప్రభా. శక్తిని బలమును దయచేయండి ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా నాయన మరి ఈ యొక్క ఆశయం కలిగి ఉన్నారో వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చండి నాయన ప్రభా తండ్రి. అదేవిధంగా ప్రభా వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది దయచేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిలో తండ్రి చింత అనేది ఉండవద్దని తెలియజేస్తాను నేను ప్రభా. అది కూడా వారిలో లేకుండా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నాయన మరి ప్రార్థన విన్నపంతో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని మీరు తెలియజేస్తున్నాను నాయన ప్రభా. అదే తండ్రి మరి ఆ విధంగా తెలియజేసి మరి వారు సంతోషంగా ఉండగా నీ కృప అనుగ్రహించమని మరి ఈ యొక్క వాక్యం విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మారు మనసుని దయచేయమని నజరేయుడనేసి నా బ్రతిమాలు వినమ్మగా పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడి నిలిచిడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.